అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA3 2024-25 సంవత్సరానికి సంబంధించిన టోటల్ మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దామమ్మా. ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ మాత్రమే. ఇది కొంతమంది ప్రముఖులు తయారు చేసిన సూచనల ప్రకారం మీకు అందజేస్తున్నాను. ఇది కేవలం మోడల్ క్వశ్చన్ పేపర్. ఇలాగనే ఈ ప్యాటర్న్లోనే ఎగ్జామ్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇలా వస్తుంది 35 మార్క్స్ క్వశ్చన్స్, 35 మార్క్స్కి ఎగ్జాము. క్వశ్చన్ నంబర్స్ వచ్చేసి 15 ఉంటాయి. 75 నిమిషాలు 75 మినిట్స్ అయితే ఎగ్జామ్ టైమింగ్ ఉంటుంది. తర్వాత బహుళ ఐచ్ఛిక ప్రశ్న అంటే తెలుసు కదమ్మా, ఆప్షన్స్ ఇస్తారు ABCD అని. దాంట్లో ఏనా ఒకటో ఆ ఈ అని ఉంటుంది. అట్లా 10 ఇస్తారు. 10 2 20 మార్కులు. అర్థమవుతుందా? ఇక్కడ సన్నుతి అంటే పొగడతా అని అర్థం. ఇక్కడ మీకు తెలుసు కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది కరెక్ట్ కాబట్టి ఒకటవ ఈ అని ఇక్కడ రాస్తారు. ఒకటి దీంట్లో రాయమంటారు, OMR షీట్లో రాయమంటారు, మనకైతే ఐడియా లేదు, చూసుకోండి. ఇక్కడ రాయాలా, OMRలో కూడా బబుల్ చేయాలంటారేమో. స్త్రీలను అంటే ఎవరు? స్త్రీ అంటే అర్థం ఏంది? ఇంతి అని అర్థం. ఆన్సర్ ఈ. తర్వాత ఇక్కడ చూడండి, మహాత్ముల జీవన శైలి నన్ను ఆకర్షిస్తుంది, వారు బ్రతికే పద్ధతి నిరాడంబరంగా ఉంటుంది. ఈ వాక్యంలో సమానార్థక పదాలను వివరించండి. ఇక్కడ జీవన శైలి, బ్రతికే పద్ధతి, జీవన శైలి, బ్రతికే పద్ధతి. ఓకేనా? ఇక్కడ జీవన శైలి, బ్రతికే పద్ధతి ఏ దాంట్లో ఉందంటే ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి ఆన్సర్ ఈ. అర్థమవుతుంది? ఈ విధంగా మనకుంటాయి. సద్గుణం అంటే వ్యతిరేక పదం. సద్గుణం అంటే వ్యతిరేకమైంది. ఇక్కడ సద్గుణానికి వ్యతిరేక పదం ఏంది? దుర్గుణం. ఓకేనా? ఆన్సర్ రెండవ. తర్వాత నెక్స్ట్ చూడండి, ఎదుటి వారికి మేలు చేసే కారం ఏంది? ఉపకారం. ఎదుటి వారికి మేలు చేసే కారం ఉపకారం. తర్వాత ఒకనొక అంటే విడదీస్తే ఒక ప్లస్ ఒక నొక. తర్వాత చూడండి, రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు ఈ అయితే ఈ సంధి అవుతుంది. ఏమవుతుంది? ఇత్వ సంధి కదమ్మా. మొదటి పదంలో చివరి అక్షరం ఈ వచ్చి రెండో పదంలో మొదటి అక్షరం అచ్చు అయితే దాన్ని ఇత్వ సంధి అని అంటారు. అర్థమవుతుంది? మొదటి పదంలో చివరి అక్షరం ఈ అయితే ఇత్వ సంధి, ఊ అయితే ఉత్వ సంధి, ఆ అయితే అత్వ సంధి. తర్వాత ద్వంద్వ సమాసం. ద్వంద్వము అంటే ఏంది? రెండు అని అర్థం. అవునా కదమ్మా? ద్వంద్వ సమాసం అంటే రెండు. ఇప్పుడు అక్క చెల్లెళ్ళు, పాప పుణ్యములు. ఇక్కడ ఉదాహరణలో చూడండి జాగ్రత్తగా. ద్వంద్వ సమాసానికి ఉదాహరణ కానిది గుర్తించండి. ఇక్కడ కానిది అన్నాడు. ఇక్కడ అక్క చెల్లెళ్ళు, పాప పుణ్యాలు, ధర్మాధర్మములు, రెండు కళ్ళు, ఇది ఒక్కటి వేరుగుంది. ఇవన్నీ రెండు వచ్చినాయి. అక్క వేరే, చెల్లి వేరే కదా. ఇక్కడ పాపం ఒకటి, పుణ్యం రెండు. తర్వాత ధర్మం ఒకటి, అధర్మం రెండు. ఇవి రెండు వచ్చినాయి. వేరుండేది ఒకటవ. ఓకేనా? ద్వంద్వ సమాసం కానిది. తర్వాత 9వ క్వశ్చన్, జగన్ బండి మీద బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో నామవాచకాన్ని గుర్తించండి. ఇక్కడ నామవాచకం అంటే ఏంది? పేరుని తెలిపేదాన్ని ఏమంటారు? నామవాచకం అని అంటారు. జగన్ అనేది పేరు కాబట్టి ఆన్సర్ రెండవ. ఓకేనా? తర్వాత చూడండి 10వది, గురువు గారు పాఠం చెప్తున్నారు, గురువు గారు నవ్వుతున్నారు. ఈ రెండు వాక్యాలను కలిపిన ఏర్పడే సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ చూసుకుందాం. గురువు గారు పాఠం చెప్పుకుంటూ నవ్వుతున్నారా? గురువు గారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు. తర్వాత గురువు గారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు కదా. తర్వాత క్రింది ప్రశ్నలకు 4 వాక్యాలకు తగ్గకుండా సమాధానాలను రాయండి. ఇక్కడ చూడండి క్వశ్చన్ నంబర్. ఇక్కడ కింది ప్రశ్నలు 4 వాక్యాలు తగ్గకుండా సమాధానం ఖచ్చితంగా 3 ఇచ్చినారు. 11, 12, 13 మూడిట్లో రాయాలా. 3 2 6 అంటే 3 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కదానికి 2 మార్కులు, మొత్తం 6. అత్త, మామ, బావ, బావమరిది ఇలా మీకు తెలిసిన బంధువాచక పదాలు 10 రాయండి. భరతమాత దుఃఖానికి కారణం ఏమిటి? మేలుకొలుపు పాఠ్యభాగ కవిని గురించి రాయండి.
ఈ 3 రాయాల్సిందే, 3 2 6 మార్కులు. ఇవి మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇది మోడల్ పేపర్, అర్థమవుతుందా? తర్వాత క్రింది ప్రశ్నలకు 8 వాక్యాలకు తగ్గకుండా సమాధానాలు రాయండి. ఇక్కడ 14వ క్వశ్చన్ ఇచ్చినాడు, అర్థమవుతుంది. 14వ క్వశ్చన్ కంపల్సరీ రాయాలా 4 మార్కులకి, అర్థమవుతుంది. ఒకటి రాయాలా 4 మార్కులు. సత్యం కుటుంబాన్ని చూసి రచయితకు మమకారం ఎందుకు కలిగింది? తర్వాత క్రింది ప్రశ్నకు 10 వాక్యాలకు తగ్గకుండా సమాధానం రాయండి. 5 × 1 5 మార్కులు అంటే 15వ క్వశ్చన్ నెంబర్కి 5 మార్కులు పెద్ద ప్రశ్న, 14 క్వశ్చన్ నెంబర్ 4 మార్కులు పెద్ద ప్రశ్న. స్వరాజ్య రథం ఎప్పటిదాకా సాగాలని కవి భావించాడు? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదురని ధన్యవాదాలు.